పాత బస్తీ నుంచి ఉగ్రవాదం ఆగ్నేయ ఆసియాలోని ఫిలిప్పీన్స్కు అట్నుంచి యూరప్లోని ఆస్ట్రేలియాకు చేరుకున్నది. ప్రపంచంలో ఎక్కడ ఐసిస్ పేరు వినబడితే అక్కడ తప్పకుండా దక్షిణాసియా పేరు, అందులోనూ భారత్ పేరు ఖచ్చితంగా వినబడుతుంది. అందులో మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కేరళ, తెలంగాణల పేర్లు వినిపించుడు ఖాయం. ఈ వరుసలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వాటి తీవ్రత కొంత తక్కువనే వస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో బోండీ బీచ్లో యూదుల మీద మారణ హోమానికి ఒడిగట్టిన ఇద్దరు ఉగ్రవాదులు హైదరాబాద్లోని పాత బస్తీలో టోలీ చౌకీకి చెందిన వారుగా గుర్తించారు. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే దాని నుంచి ఇంకొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి, అవి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. ఇరాక్, సిరియా పరిణామాల తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం తన మకాంను ఫిలిప్పీన్స్కు మార్చింది. 1970 నుంచే ఫిలిప్పీన్స్ ఇస్లామిక్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటూ వస్తూ ఉన్నది. 14వ శతాబ్దం నుంచి ఫిలిప్పీన్స్ డెమోగ్రఫీ పూర్తిగా మారిపోయింది. స్థానిక తెగలన్నీ బలవంతంగా ఇస్లాంలోకి లేదా క్రైస్తవంలోకి మారడంతో ఫిలిప్పీన్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి. ప్రపంచంలోని అతిపెద్ద థింక్ ట్యాంకులు, ప్రతివ్యూహాలు రచించే సంస్థలు 2017లో ఫిలిప్పీన్స్ త్వరలో ఇస్లామిక్ స్టేట్కు కేంద్రంగా మారుతుందని స్పష్టమైన అంచనాలు కూడా చేశారు. అంచనాలకు తగినట్టుగానే ఫిలిప్పీన్స్ ఇప్పుడు ప్రమాదకర దేశంగా పరిణమించింది. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ వంటి కీలక వ్యూహాత్మక ప్రాంతంలో ప్రపంచ భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేయగల ప్రాదేశిక జలాల పరిధిలో ఫిలిప్పీన్స్ ఉండటంతో ప్రస్తుతం ఈ ఆగ్నేయ ఆసియా దేశం గురించి చాలా పెద్ద చర్చ మొదలైంది.